హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారండి? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఇవి చూస్తున్నారు కదండీ! ఇవి జీడి గింజలండి. అందరికీ తెలిసినవే. కొన్ని కొన్ని ఏరియాల్లో వాళ్ళకి తెలవకపోవచ్చు. మరి తెలీదండి ఎంతవరకు వెళ్తుందో ఈ వీడియో. కానీ ఇవి జీడి గింజలైతే మాకు మా ఊళ్ళో అయితే జీడి చెట్లు ఉంటాయండి. జీడి మామిడి చెట్లు అంటారు కదా! అవి. వాటికి కాస్తాయండి ఈ గింజలు డైరెక్ట్‌గా కాయవండి. ఆ గింజల పై భాగాన కాయ ఉంటుంది. దాని కిందనైతే ఈ గింజ ఉంటుందండి. ఆ గింజల్ని మనకి కావాలి కాబట్టి తెచ్చుకుంటాం. ఆ కాయలు అవసరం లేదు కాబట్టి పడేస్తామండి. ఇలా మే నెల అంతా అంతకుముందు ఏప్రిల్ నెల, లైట్‌గా మార్చి నెలలో కూడా ఏమన్నా వస్తాయేమోనండి గింజలు. అప్పుడైతే చెట్లున్న రైతులు వాళ్ళు కూడా కౌలుకు తీసుకున్న వాళ్ళు ఇవి గింజలన్నీ ఏరేసుకుంటారండి కూలీలని పెట్టించుకొని. ఇక మే నెల మధ్యలో కానీ 15వ తారీఖు, 20వ తారీఖున ఇక వాళ్ళు ఆ గింజలన్నీ ఏరేసుకున్న తర్వాత ఇక అక్కడక్కడ ఒకటి ఉన్నా కానీ దాన్ని వదిలేస్తారండి. అలా వదిలేసినప్పుడు ఇక ఊరికి దగ్గరలో ఉండే మాలాంటి వాళ్ళు ఉంటారు కదా! ఇక పొలాలు వెళ్ళేవాళ్ళు అలా వెళ్ళండి పెద్ద పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు వెళ్ళి ఏరుకొని తెచ్చుకుంటారండి గింజలు. ఒక్కో చెట్టు కింద కొన్ని కొన్ని దొరుకుతూ ఉంటాయండి. ఫస్ట్‌లో వెళ్ళినప్పుడైతే ఎక్కువ దొరుకుతాయి. ఆ తర్వాత అయితే కొద్ది కొద్దిగా ఇక క్రమేణా తగ్గిపోతూ ఉంటాయండి. మొదట్లో అయితే 5, 6 కేజీలు అలా దొరుకుతూ ఉంటాయి. కేజీకొచ్చేసి మొదట్లో వర్షం పడకముందు అయితే రూ. 100 ఇస్తారండి. ఆ ఒక్క వర్షం పడినా సరే అండి ఈ గింజలు ఎంత బాగున్నా వాళ్ళు రేటు తగ్గించేస్తారు. 80 ఇస్తాము, 90 ఇస్తాం అంటారు. ఆ చెట్ల దగ్గరికెళ్ళి ఆ మట్టిలోనూ రకరకాల జెర్లుంటాయి, పాములుంటాయి. ఇవన్నీ తప్పించుకొని గింజలు తేవాలంటే ఎంత కష్టమోనండి. పల్లెటూరోళ్ళే కదా అని చాలా ఈజీగా తీసేస్తారు. కానీ పల్లెటూరోళ్ళు చాలా కష్టపడతారండి. అంటే సిటీ వాళ్ళు కష్టపడరని నేను అనట్లేదు. ఒక్కో ఏరియాలో పని ఒక్కో విధంగా ఉంటుందండి. అది కొంచెం కష్టమవ్వచ్చు, కొంచెం తేలికవ్వచ్చు. ఇదిగోండి ఈయన జీడి గింజలు కొనడానికొచ్చే సావుకారి గారు. ఈయన రోజు వస్తారండి సీజన్ అయిపోయే వరకు, ఈ గింజలు దొరికే వరకు. ఇలా అత్తయ్య లేరనేసి నేను ఇచ్చేస్తున్నానండి. మరి అత్తయ్య ఉంటే అత్తయ్యే ఇలా ఈయనకి అమ్ముద్దండి. అలా నేనైతే ఏయడానికి భయపడుతున్నాను. అత్తయ్య బాగా వేస్తది. నువ్వు అసలు వేయట్లేదు అంటున్నారు ఆయన. మరి అవి రోజు అమ్మే అత్తయ్యకి తెలుస్తుందండి. అవి ఎలా ఎయ్యాలో, తక్కెట్లో ఎన్ని ఉంచాలో నాకేం తెలుసండి. నేను ఎక్కువ వేయొచ్చు, తక్కువ వేయొచ్చు. అందుకనే తక్కువగానే వేస్తున్నానండి. మొత్తానికైతే ఒక 5, 6 గింజలైతే ఎక్కువే వేసేసానండి. మరలా ఆయన తీసేస్తున్నారు చూడండి. పాపం ఆయన మంచివారేనండి. బాగానే చూసుకుంటారు. నేను ఇక్కడికి వచ్చిన కానించి కూడా ఆయనకే అమ్ముతాము. ఈ చుట్టుపక్కల మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఈయనకే ఇస్తారు గింజలు. ఇలా అయితే మరి మొదట్లో అయితే 5, 6 కేజీలు అలా అయ్యేవండి. ఇప్పుడు మరి తగ్గిపోయినాయి కాబట్టి 2 కేజీలే అయినవి. ఇప్పుడు కేజీకొచ్చేసి రూ. 90 ఇస్తున్నారండి. గింజలు బాగున్నాయి కాబట్టి. గింజలైతే బాగోకుండా నల్లగా ఉండి కొంచెం బాగోనట్టుంటే మాత్రం ఆయన రేటు తగ్గించేస్తారండి. 70, 80 ఇచ్చేవారేమో. కానీ అత్తయ్య అలాంటి గింజలైతే తీసుకురారండి. బాగున్నాయి మాత్రమే తీసుకొస్తారు. మేమెవరం వెళ్ళకపోయినా అత్తయ్య అయితే అన్నీ మా దగ్గరికి తీసుకొచ్చి మాకు ఇస్తుందండి. ఇలాగ మా కోసం కష్టపడుతూనే ఉంటుంది. ఏ సీజన్లో దొరికే వాటి కోసం ఆ సీజన్లోనే వెళ్తారండి. ఇక అత్తయ్య చేసే చిన్నపాటి పనిలో ఇదొకటండి. ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటానండి ముందు ముందు. ఇక గింజలైతే ఆయనకి ఇచ్చేసామండి మరి. ఇక ఆయన మరి మాకు డబ్బులు ఇవ్వాలి కదా! ఆ డబ్బులు ఇచ్చేస్తున్నారు. కేజీకొచ్చేసి రూ. 90 అయినప్పుడు 2 కేజీలు 180 కదండీ! ఇచ్చేశారు. ఇలా అయితే మరి మా పల్లెటూరోళ్ళం రకరకాల పనులు చేసుకుంటూ ఉంటామండి పొలాల మీద. పొలం పనులు చేస్తారు. అలాగే రకరకాలుగా ఏదో విధంగా మనీ సంపాదించాలి కదండీ! ఏదో ఒకటి అమ్ముకొని. ఇక మొత్తానికి మరి మేము ఇలా జీడి గింజలతోనైతే మరి సీజన్ ముగిసిపోయిందండి. లాస్ట్ కాబట్టి ఇక నేను ఇది కూడా వీడియో తీసుకొచ్చాను మీతో షేర్ చేసుకున్నాను. చేసేది ఎలాంటి పనైనా కానండి ఇది నిజాయితీగా ఉండాలి. అలాంటిది ఏ పనైనా సరే నిజాయితీగా ఉండి చేసేది. దానికి సిగ్గుపడనవసరం లేదండి. ఇక మరి విలేజ్‌లో ఉండేవాళ్ళం ఇలాంటి వాటిని కూడా మేము మరి అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తామండి. అంటే ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు అనేది ఏమీ లేదండి. ప్రతి ఒక్కరు కూడా ఈ సీజన్ వచ్చేటప్పటికైతే చేల వెంబడి వెళ్ళిపోతూ ఉంటారు. స్కూల్‌కెళ్ళే పిల్లలకు కూడా మరి హాలిడేస్ వస్తాయి కదండీ! వాళ్ళు కూడా ఏదో వాళ్ళకి తోచినంతగా వెళ్ళి ఇవి తెచ్చుకొని అమ్ముకుంటూ ఉంటారండి. బుక్స్‌కి దేనికైనా వస్తాయనేసి. మరి ఇదేనండి వీడియో ఇవాల్టిది మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ముందు లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరి ఇలాంటి జీడి గింజలు మరి మీకు కూడా దొరుకుతాయండి. మీరు ఎప్పుడైనా చూసారా? కామెంట్ నా ఛానల్‌ని అయితే మీరు సపోర్ట్ చేయమని అడుగుతున్నానండి సబ్స్క్రైబ్ చేసుకొని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.